గ్రీన్లాండ్ మీద మనసు పడ్డాడు, మోజు పడ్డాడు ట్రంప్. ఎలాగైనా సరే మనకు నచ్చింది కాబట్టి ఎత్తుకుపోవటం. వెనకటికి చూసేవాళ్ళం ఇలాంటి ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న రాజ్యాలు, రాజులు ఏం చేశారు. ఇవాళ అదే తరహా వ్యవస్థ. అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ వర్షన్. డీప్ స్టేట్ ఆయన చేత ఇదంతా చేయిస్తుందని. ఏది నిజం, ఎంతవరకు నిజం? అమెరికాలో ఒక సిద్ధాంతం ఉంది. ఎప్పుడో 80ల్లోనూ 90ల్లోనూ చేసిన పాలసీస్ ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటిని మోడిఫై చేయకుండా, కొత్త ప్రపంచానికి మోడిఫై చేయకుండా. ఆ రోజుల్లో నార్త్ అట్లాంటిక్ అండ్ ఆర్కిటిక్ సముద్రాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటున్నారు. సో 1953 నుంచి నాటోలో భాగం కింద దాన్ని కంట్రోల్లో ఉంచుకున్నారు. ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ చాలా విమానాలు పెట్టేవారు. తర్వాత అణుబాంబులు కూడా చాలా పెట్టారు. దాదాపు 15-20 అణుబాంబులు కూడా అక్కడ పెట్టడం జరిగింది. 50స్లో ఒక స్ట్రాటజిక్ బాంబర్ కూడా అక్కడ కూలిపోవడం జరిగింది. అది ఒక అణుబాంబుని తీసుకెళ్తే అది కూలిపోయింది. అది ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. సో ఈ విధంగా ఎప్పుడూ అమెరికా ప్రెజెన్స్ గ్రీన్లాండ్లో ఉంటూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సెకండ్ సూపర్ పవర్ రష్యా ఏదైతే ఉందో అది దాదాపు యుక్రెయిన్ యుద్ధంలో అలసిపోయింది. చైనా పైకి వస్తుంది. చైనా సౌత్ చైనా సీలోను, అటు తైవాన్ ఆక్రమణలోను బహుశా చాలా బిజీగా ఉంది. బహుశా నెక్స్ట్ 2 ఇయర్స్లో, 1.5 ఇయర్లో కానీ తైవాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంది.